మన భక్తిని పాడు చేసేది సాతాను పరలోకం ఇంకా పడిన దురాత్మలే. ఎందుకంటే మనం వాళ్ళు ఉన్న జాగాకి మనం పోకూడదన్నదే వాళ్ళ ఆశ. దేవుడు మనకు అర్హత లేని దాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ శరీరం మూలకంగా యోచన చేస్తే నష్టమే కానీ ఆత్మీయంగా మనం నడిసేకి దేవుడు ఇక్కడ పెట్టాడు. మనల్ని జీవ కిరీటం ఇచ్చేకి పర్మనెంట్గా తన గుడారంలో పెట్టుకునేకి దేవుడు మనసు చేసి మనల్ని ఇక్కడ మట్టిని ఎట్లా రూపిస్తున్నాడు అలాగే తనకు ఇష్టం వచ్చినట్టుగా మనల్ని రూపించుకుంటున్నాడు. కానీ దానికి అడ్డపరిచేది అన్ని విషయాల్లో సైతాను పరలోకం ఇంకా పడిన దేవదూతలే. కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ సైతాను దూతల గురించి తెలుసుకోవాలి, ఎక్కువ దేవుడి గురించి తెలుసుకోవాలి.